మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రస్తుతం ఉన్న క్రైస్తవ ప్రపంచంలో గ్రోయింగ్ లీడర్స్, వర్ధిల్లుచున్న నాయకులు అనే అంశంపై మొట్టమొదటి లెసన్ ఏంటి అంటే, వర్ధిల్లుచున్న నాయకులలో ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ప్రార్థించటం. అందుకనే ద ప్రేయింగ్ లీడర్స్ అంటారు. ప్రార్థించుచున్న నాయకులు. ప్రార్థించుచున్న నాయకుల గురించి దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకునినవి మనకు కలిగినవని ఎరుగుదుము. మొదటి యోహోను రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం కంటత వాక్యంగా చూసుకుంటే, ఇక్కడ మనం ఏ విధంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, ప్రార్థించే నాయకునికి ఉండవలసిన లక్షణాలు ఏంటి అనే అంశంలో మనం ప్రార్థిస్తున్న నాయకుడిగా ఎవరిని తీసుకుంటాము అంటే నెహెమ్యా. ఒక రోజున నెహెమ్యా పరాయి దేశంలో రాజు యొక్క గిన్నెను అందిస్తూ ఉన్న సమయం అది. ఆ సమయంలో గిన్నె అందిస్తూ ఉన్న ఆ ప్రాంతానికి యెరూషలేం ప్రాంతం నుంచి కొంతమంది మనుషులు వచ్చారు. ఆ మనుషుల్ని అడిగారు, మన దేశం ఎలా ఉంది, మన పట్టణం ఎలా ఉంది, యెరూషలేం క్షేమంగా ఉందా అని అడిగాడు. అడిగితే వాళ్ళు చెప్పిన సంగతి ఏంటి అంటే, యెరూషలేము కూల్చబడింది, యెరూషలేము ప్రాకారాలు కూల్చబడ్డాయి, మందిరము అగ్ని చేత కాల్చబడింది, యెరూషలేములో ఉన్న పితరుల యొక్క సమాధులకు రక్షణ లేదు, యెరూషలేము బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతుంది, యెరూషలేములో ఏమాత్రం నెమ్మదికరమైన పరిస్థితులు లేవు అని ఎప్పుడైతే విన్నాడో, ఆ వెంటనే విన్న ఆ వార్త నెహెమ్యా గుండెని కరిగించింది. నెహెమ్యా ఏడుస్తున్నాడు, దుఃఖంతో మోకాళ్ళ మీద పడి దేవుని ఎదుట సాగిలపడి ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాడు. నెహెమ్యా చేస్తున్న ప్రార్థన నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయములో మనకు కనిపిస్తుంది. ఆయన చేస్తున్న ప్రార్థనలో 7 ప్రాముఖ్యమైన అంశాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిది, నెహెమ్యా చేస్తున్న ప్రార్థనలో మొట్టమొదటిది స్తుతి. దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతాడు అనంటే, ఆకాశములు మహాకాశములు పట్టజాలని అతి భయంకరుడైన మహాదేవా అని ప్రస్తావిస్తాడు. దేవుడు ఏమై ఉన్నాడు? ఆయన శక్తివంతుడని, సర్వశక్తిమంతుడని, భూమి ఆకాశములను మాట చేత కలుగజేసిన సర్వజ్ఞాని, సర్వసంపన్నుడు, సర్వవ్యాపి అయ్యున్న దేవుడని గుర్తించిన నెహెమ్యా, దేవా నువ్వు గొప్పవాడివి, మేము మనుషులంగా ఉన్నాం, మా యొక్క ఆలోచనలన్నీ చాలా స్వల్పమైనవని చెప్తాడు. దేవునిని స్తుతిస్తాడు, దేవునిని కొనియాడతాడు, దేవుని నామాన్ని హెచ్చిస్తాడు. మనం కూడా ప్రార్థనలో ఉండవలసిన 7 అంశాలలో మొదటి అంశం ఏంటి అంటే ప్రార్థనలో ప్రభువుని పొగడాలి, ప్రభువుని స్తుతించాలి. ప్రారంభం మనం ఆయన్ని స్తుతిస్తూ ఉండాలి. పెంతెకోస్తు మూమెంట్లో, పెంతెకోస్తు అనుభవంలో వారు చెప్పేది ఏంటంటే, నువ్వు స్తుతిస్తున్న ఒక్కొక్క స్తుతి పరలోకంలో నీ ఇల్లు ఒక్కొక్క ఇటుక పేర్చబడి ఇల్లు సంపూర్ణం చేయబడుతుందని చెప్తారు. సరే, ఏది ఏమైనా స్తుతించడం అనేది మంచిది. దావీదు భక్తుడు నిత్యము దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడట. దినమునకు 7 మార్లు స్తుతించాడు, 3 సార్లు ప్రార్థన చేశాడని బైబిల్ గ్రంథంలో మనం చదువుతాం. కాబట్టి దేవుని బిడ్డ, నీవు కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థించడం నేర్చుకోవాలి. రెండవ అంశం ఏంటి అంటే, పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేశాడు. ఎంతగా పశ్చాత్తాపడుతున్నాడో మనం ఆలోచించేద్దాం. ఈ పరిస్థితులకు కారణం ఏంటి అనంటే, ఈ పరిస్థితులకు కారణం నేను నా పితరులని గ్రహించాను. పశ్చాత్తాపం ఏం చేస్తుందంటే, దైవ చిత్తానుసారమైన దుఃఖం,
రక్షణార్థమైన మారు మనసును కలుగజేస్తుందని దేవుని వాక్యం చెప్తుంది. పశ్చాత్తాపడుతున్నాడు. దేని కొరకు పశ్చాత్తాపడుతున్నాడు అనంటే తన పాపముల నిమిత్తం, తర్వాత తన ప్రజల పాపముల నిమిత్తం పశ్చాత్తాపడుతున్నాడు. కలిగి ఉన్న పరిస్థితిని బట్టి పశ్చాత్తాపడుతున్నాడు. ఓడిపోయిన ఓటమిని బట్టి పశ్చాత్తాపడుతున్నాడు. ఎందుకు మేము ఈ విధంగా అప్పగించబడ్డాం, శత్రువుకి అప్పగించబడ్డాం? ఎందుకు ఒకప్పుడు స్వర్ణ దేశముగా ఉన్న మా యెరూషలేము ఎందుకు పాడైపోయింది? దేవుని మందిరానికి ఉన్న ప్రాముఖ్యత ఎందుకు పాడైపోయింది? దేవుని మందిరం ఎందుకు కాల్చబడింది? దేవుని మందిరం ఉన్నదని ప్రజలు సంతోషించాల్సిన సమయం, ఉల్లాసంగా ఉండాల్సిన సమయంలో ఎందుకు దుఃఖం, ఎందుకు కన్నీరు, ఎందుకు వేదన అని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నారు. దానికి గల కారణం మా పాపమే అని గ్రహించిన అతను మూడవ ప్రార్థన చేస్తున్నాడు. ఒప్పుకోలు ప్రార్థన చేస్తున్నాడు. ఒప్పుకుంటున్నాడు. ఏమని ఒప్పుకుంటున్నాడంటే, నా పాపములు క్షమించుకోదు, నా ప్రజల పాపములు క్షమించు. మేము పాపం చేశాం, మేము దోషం చేశాం, నీకే విరోధంగా మేము పాపం చేశాం. ఎందుకంటే మా పాపం వలనే ఈ శిక్ష, మా పాపం వలనే ఈ పరిస్థితులు గ్రహించి ఒప్పుకుంటున్న నెహెమ్యా జీవితంలో నాలుగో ప్రార్థన ఏంటి అనంటే విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఏమని విజ్ఞాపన చేస్తున్నాడంటే, అయ్యా, మేము నీ తట్టు తిరిగితే నువ్వు మా తట్టు తిరుగుతావని మీరు వాగ్దానం చేశారు కదా, కాబట్టి ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇదిగో విజ్ఞాపన చేస్తున్నాను, మా ప్రజల పాపాలను క్షమించి. తన కోసం చేస్తే ప్రార్థన, ఇతరుల కోసం చేస్తే విజ్ఞాపన. ఇదిగో యెరూషలేము క్షేమం కొరకు, యెరూషలేము అధికారుల కొరకు, యెరూషలేములో ఉన్న ప్రజల కొరకు, యెరూషలేములో ఉన్న పరిస్థితుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనం కూడా ప్రార్థన చేద్దామా? మన ప్రాంతాల కోసం, మన ప్రజల కోసం, మన దేశం కొరకు ప్రార్థించాల్సిన బాధ్యత మన మీద ఉందని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక ఐదవది, తన జీవితంలో దేవుడు వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తాడు. ఏంటి అనంటే, దేవా, ఒకవేళ కనుక మేము పాపం చేసి శత్రువుల చేతికి అప్పగించబడినప్పుడు పశ్చాత్తాపడి దుఃఖముతో నీ తట్టు తిరిగినప్పుడు తిరిగి నువ్వు జ్ఞాపకం చేసుకుంటావని మోషేతోనూ సెలవిచ్చావు. కాబట్టి మోషే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మేము పాపం చేసాం కనుక, నీవిచ్చిన ఆజ్ఞలను కట్టడలను అనుసరించకుండా మేము వ్యతిరేకంగా పాపం చేసాం కనుక మా పాపములు క్షమించి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. మీరు వాగ్దానం చేశారు కదా, వాగ్దానం చేసిన మీరు నమ్మదగిన దేవుడు అని చెప్పేసి వాగ్దానాన్ని ఎత్తిపట్టి వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నారు. దేవుని బిడ్డ, నువ్వు కూడా ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ఈరోజు సంఘములో ఉన్న వ్యక్తులు, లేకపోతే మన దేశం కొరకు ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. క్షేమం కొరకు, దేశం పాడవకూడదు, దేశంలో క్షేమం ఉండాలి, దేశంలో దేవుని యందలి భయభక్తులు ఉండాలి, దేశంలో యథార్థత ఉండాలి, దేశంలో నీతి న్యాయములు వర్ధిల్లాలి, దేశంలో పేదలు, బడుగు వర్గాలు, బలహీనులు, అనారోగ్యంతో ఉన్నవారు క్షేమమును ఉండాలి. దేశము ప్రజలందరూ చేత సంతోషకరమైన దేశంగా ఉండాలనేది మనం ఆలోచించాలి. ఇంకా ఏం చేస్తున్నాడు? అతడు చేస్తున్న ఆరో అంశం ఏంటి అంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఉపవాసం ఉండి దుఃఖిస్తూ ప్రార్థన చేస్తున్నాడు. దేవుని బిడ్డ, నీవు కూడా నీ ప్రార్థనలో వీటిని నీవైనా జోడిస్తున్నావా? ప్రార్థనలో స్తుతి, ప్రార్థనలో ఒప్పుకోలు, ప్రార్థనలో పశ్చాత్తాపం, ప్రార్థనలో విజ్ఞాపన, ప్రార్థనలో వాగ్దానాలు నెత్తిపట్టి ప్రార్థన చేయటం, వ్యక్తిగతంగా ప్రభు దగ్గర గడపటం, ఉపవాసం ఉండటం నువ్వు నేర్చుకుంటున్నావా? నేర్చుకోకపోతే నేర్చుకునే సమయం ఇది. ఎందుకంటే సంఘము పరిస్థితులు ఏం బాగలేదు. యేసు ప్రభు రాకడ సమీపంగా ఉన్న దినాల్లో మనం ఉన్నాం. వాటిని గుర్తించి మనం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించే వ్యక్తులుగా ఉన్నాం. ఏడవది, నెహెమ్యా చేస్తున్న ప్రార్థనలో ఏడవ అంశం ఏంటి అంటే అతడు దేవుని సన్నిధిలో సమర్పణతో ప్రార్థన చేస్తున్నాడు. ఏమని సమర్పించుకున్నాడంటే, అయ్యా, నేను నా ధనాన్ని ఇచ్చి ఏదో అక్కడ ప్రాకారాలు కట్టించటం కాదు, కానీ నేనే స్వయంగా వెళతాను. నన్ను వాడుకుంటావా? నన్ను పంపిస్తావా? నేనున్నాను ప్రభువా అని దేవుని సన్నిధిలో గట్టిగా ప్రార్థన చేశాను. ఒప్పుకొని ప్రార్థన చేయటమే కాదు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయటమే కాదు, సమర్పించుకున్నాడు. రాజు ఎదుటికి వెళ్ళాడు. రాజుకు అర్థమైంది ఏంటి అంటే, మనోవిచారణతో ఉన్నావు నెహెమ్యా, ఏంటి నీ విచారణకు కారణం అనంటే, అయ్యా, నా పితరులు సమాధులు ఉన్న స్థలం పాడైపోయింది, ప్రాకారాలు కూల్చబడ్డాయి, ఇదిగో దేవుని మందిరం అగ్ని చేత కాల్చబడింది,
కూల్చబడి కాల్చబడిన ఈ మాటలు విన్నప్పుడు నా హృదయం కృంగిపోయింది. కన్నీటితో దుఃఖముతో నేను ఏడుస్తూ ఉన్నాను. అందుకనే నా ముఖములో ఆనందం లేదు. ఈరోజు సంఘాలు కూలిపోతున్నాయి. ప్రాకారాలుగా ఉండాల్సిన ప్రార్థనా పనులు కూలిపోతున్నారు. దేవుని వాయిస్గా ఉండాల్సిన సేవకులు పాడైపోయి పతనమైపోయి ఇదిగో వాళ్ళు మరణానికి అప్పగించబడుతున్నాడు. దేవుని బిడ్డ, నువ్వేం చేస్తున్నావు? నువ్వు కూడా మౌనంగా ఉంటావా? దేవుడు ఈ కాలంలో ఇదిగో సంఘములలో నుండి ప్రార్థించే నాయకులు లేవాలని ఆశపడుతున్నాడు. ప్రతి ఒక్క వ్యక్తి ఒక ప్రార్థించే నాయకుడిగా మార్చబడాలని దేవుడు ఆశిస్తున్నాడు. నీవు నేను కూడా ప్రార్థనా పరులుగా మార్చబడుతున్నాను. పూర్వకాలంలో ఒక మంచి పాట ఉంది. అనరావే అలనాటి కన్నీటి ప్రార్థనలు, కదలవేమి అపవాది సరసాల పునాదులు. ఇది నీ లోపమా మరి నా లోపమా యోచించుమా క్రీస్తు సంగమా. ఇది నీ లోపమా మరి నా లోపమా యోచించుమా క్రీస్తు సంగమా. అనరావే అలనాటి కన్నీటి ప్రార్థనలు, కదలవేమి అపవాది సరసాల పునాదులు. సాతానుడు తన సమయం కొంచెమేనని వాడు త్వరపడుతూ ఉన్నాడు. క్రైస్తవ లోకం నిద్రపోకూడదు. ప్రార్థించాల్సిన సమయం. ప్రార్థించే నాయకులు లేపబడాలని సంఘం గళమెత్తి ప్రార్థించాలి. నీరు కార్చి పశ్చాత్తాపడాలి. అలాంటి కృప దేవుడు ఈ కడవరి దినాలలో సంఘానికి సండే స్కూల్ పరిచర్యలో కూడా దేవుడు అనుగ్రహించి నడిపించునుగా. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మనం ప్రార్థించినవి పొందుకుందామని నమ్ముదాం. దేవుని దగ్గర నుంచి కృప పొందుదాం. నెహెమ్యా ప్రార్థన ఆలకించాడు, దేవుడు గొప్ప కార్యం చేశాడు. అన్నా ప్రార్థన ఆలకించాడు, దేవుడు సమయంలోనిచ్చాడు. ఎబ్బేజు ప్రార్థన ఆలకించాడు, సరిహద్దులు విశాలపరిచాడు. సంఘ ప్రార్థన ఆలకించాడు, సంఖ్యల మధ్యలో ఉన్న ఇదిగో పేతురుని రక్షించాడు. ఇదిగో నీ ప్రార్థన నా ప్రార్థన ఆలకించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన ప్రార్థనలు ఆలకించువాడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ప్రార్థనను దాటిపోని దేవుడు. దేవునికి స్తోత్రం. ప్రార్థించే వ్యక్తులుగా మారదాం, కృప పొందుకుందాం. అలాంటి భాగ్యం మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.